నా పేరు నారాయణ. అక్కడ నేను సాధన చేసుకుంటున్నాను. అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ యోగా రిలేటెడ్, వేదాంత రిలేటెడ్ గురువుల దగ్గర ఆశ్రమాలలో ఉండి రకరకాల సాధనలు చేసినాను. ప్రస్తుతం అయితే ఒక 6 years నుంచి నేను అక్కడ ఉండి సాధనలో ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు మీ వీడియోలు కొన్ని చూసిన తర్వాత కర్త లేనప్పుడు చేసేదే నిష్కామ కర్మ అని చెప్పి అన్నారు. దాని మీద కొంచెం వివరణ దయచేసి. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారు, క్లెయిమింగ్ అన్నారు. అంటే నేను చేశాను అంటే చేసే పని కింద ఉండి నేను పైన ఉన్నా. సో ఈ మనిషి జీవితంలో పని 2 రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రతి మనిషికి. ఒకటి నీవు చేస్తున్నావు, రెండోది జరిగేదానికి స్పందిస్తున్నావు. శ్వాస నేను చేస్తలేను, జరుగుతుంటే స్పందిస్తున్నా. నేను చూస్తలేను, నా చూపు ఆల్రెడీ ఉంది ఉపకరణం, దానికి నేను స్పందిస్తున్నా అంతే. బాత్రూమ్ నేను పోస్తలేను, అది వచ్చినప్పుడు నా బాడీని దానికి తగ్గట్టు పెడుతున్నా అంతవరకు. తద్వారా కర్తలేడు. ఎవడన్నా చెప్తాడా భూమి మీద నీకంటే నేను బాగా శ్వాసిస్తానని, నిన్నటికంటే ఈరోజు బాగా శ్వాసించానని? ఎందుకు కర్తలేనప్పుడు వ్యాఖ్య ఎక్కడిది? సో ప్రకృతిలో కర్త లేడు. ప్రకృతి పరంగా మీరు చేసే ఏ పనిలోనూ కర్త లేడు కనుక మీరు ఆ విషయాల గురించి ఎప్పుడూ ఈగో క్రియేట్ చేసుకునే లేదు. ఆశ్చర్యం, ఎవరు క్రియేట్ చేసుకోలే. జ్ఞానులు, అజ్ఞానులు, రసికులు, మునులు, మౌనులు, పామరులు ఎవ్వరూ ప్రకృతిపరమైన పనులు అవి చేష్టలే. ఎవడన్నా చెప్తాడా నేను నీకంటే బెటర్గా నేను మూత్రం పోస్తలే? అనుకోవచ్చు కదా, అనుకోవడానికి ఏదైనా అనుకోవచ్చు. నీవే చేయనప్పుడు నువ్వు దాన్ని బెటర్గా ఎట్లా చేస్తావు? అది జరుగుతుందని. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి నువ్వు చేస్తేనే జరుగుతుంది. అక్కడ కర్త వచ్చింది. సో ప్రపంచంలో నిష్కామ కర్మకు ఎందుకు స్కోప్ లేదంటే కర్త ఉన్నాడు కాబట్టి. కర్త ఉన్నాడా బెనిఫిట్స్ వస్తాయి. సో మనకున్న పాత నిష్కామ కర్మ డెఫినేషన్, నేను చదివింది, నేను అర్థం కాక తల బద్దలు కొట్టుకున్నది, ఇది ఇంత కాంప్లెక్స్ ఉంది ఏమిటి అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి. నాకు అర్థమైంది, మనుషులకి డబ్బు అంటే ఇంత మమకారము. వీళ్ళ దృష్టిలో ఫలితం అంటే డబ్బే. కానీ నేను దాన్ని ఒక సమగ్ర దృష్టితో చూస్తే నేను ఎంత ఆశ్చర్యపోయినో, చిన్నపిల్లవాడిలాగా ఎగిరి గంతులేసినో ఒక మూమెంట్. అసలు నువ్వు ఫలితం అంటే డబ్బు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అసలు ఫలితం రాని పని లేదు. ఇంతకుముందు మీతో చెప్పినట్టు పొయిటిక్గా చెమటనే వస్తుందో, అలసటనే వస్తుందో, ఓ కౌగిలే వస్తుందో, షేక్ హ్యాండే వస్తుందో, పూలదండనే వస్తుందో, పైసలే వస్తాయో, తిట్లే వస్తాయో, అన్ని ఫలితాలు కావా? సో ఫలితం ఆశించకుండా పని చేయి, ఇది కుదరదు. ఇది ఇక్కడ లేదు రహస్యం. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనకి డబ్బు పట్ల వ్యామోహం ఉంది కాబట్టి దాన్ని ఫలితం అనుకుంటున్నాం. అందుకే డబ్బు తీసుకోవట్లే పని చేసినప్పుడు. కృతజ్ఞత తీసుకుంటున్నాం. మరి ఐసా నై చెల్తా, ఏది తీసుకోకు. నాకు హఠాత్తుగా అనిపించింది ఇది కాదు విషయం. నిష్కామ కర్మల అంతఃసూత్రము కానీ దానిలో దాగి ఉన్న తేలికిన రహస్యం ఇది. కర్త లేని స్థితి, పరమ నిద్రాస్థితి. నిద్రపోయినావు, నేను నీకు థ్యాంక్స్ చెప్తా, తీసుకో. నిద్రపోయేవాడు లేడు కదా అక్కడ, నువ్వు లేవు. నేను నీకు దండేసినా పట్టించుకోలేదు. నేను నీ కాళ్ళు మొక్కినా వద్దొద్దు అనలేదు. వద్దొద్దు అనేవాడు అహంకారి. కర్త లేనప్పుడు కాళ్ళు మొక్కినా ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చినా ఓకే, పైసలు ఇచ్చినా ఓకే, తిట్టిచ్చినా ఓకే, పొగిడినా ఓకే, తెగిడినా ఓకే. రిసీవ్ చేసుకునేవాడు లేడు. అక్కడ రమణ మహర్షి కనిపించింది నాకు. ఓహో, ఈ వ్యక్తి దేన్ని వద్దనట్లే. నెల్లూరు నుంచి బియ్యం తెస్తే అన్నం పెడితే అది తిన్నాడు, గంజి పోస్తే అది తాగాడు, ఫుడ్ లేదంటే ఊరుకున్నాడు. అడిగేవాడే లేడు కదా. అడిగేవాడు లేడు గనక ఎట్లయితే బాత్రూమ్ వస్తే నువ్వు సహకరిస్తున్నావు, జరిగేదానికి నువ్వు సహకరిస్తున్నావు పరిపూర్ణంగా. కర్త లేడు అక్కడ, కర్త కింద ఉన్నాడు. జరుగుతున్న కదలికలో నువ్వు భాగం ఉన్నావు. అట్లా ఏదైనా రాని నువ్వు పని చేసుకుంటూ పో, దాన్ని తీసుకో. నువ్వు తీసుకోవట్లే, అది వచ్చేస్తుంది. ఓ నదిలోకి చిన్న పిల్ల కాలువ కలిసినట్టు కలుస్తుంది. ఇది నేను పరిపూర్ణ ఆచరణలోకి దింపిన తర్వాత నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అసలు అంతులేని ప్రశాంతత. నేను మళ్ళీ చిన్నపిల్లవాడిని అయిపోయినా. చిన్నపిల్లలో కర్తలేనితనం చూసిన. వాడు అన్నింటినీ తీసుకుంటాడు, లేదా ఏది తీసుకోడు.
వాడికి రూపాయి అయినా ఒకటే, పాత రూపాయి అయినా ఒకటే, అరిగిపోయింది దేన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటాడు. ఇప్పుడు మనిషికి రూపాయితో మమకారం, చిరిగిపోయింది తీసుకోడు, చిన్నపిల్లవాడికి ఇచ్చి దాన్ని పడవ చేస్తాడు వాడు. ప్రతిదీ 1,00,000 రకాలుగా ఉపయోగపడుతుంది ప్రకృతిలా. ప్రపంచంలో ప్రతిదీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది, అదే బంధనం అవుతుంది. సో కర్త లేని స్థితి. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ప్రతిదాన్ని ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేసేవాడిని 2009. లైఫ్ ఈజ్ బీయింగ్ ఇన్ అబ్సల్యూట్ డూ నథింగ్నెస్ అని ఒక స్టేట్మెంట్ రాసిన. ఇప్పుడు నా గదిలోకి వెళ్తే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటాను. అంటే అకర్తాభావనలో జీవించడమే జీవితం. అన్నీ అనుభవించు, కర్త లేకుండా. నువ్వే అన్నీ చేయాలని లేదు. నువ్వు చేయకుండా ఎన్ని జరుగుతున్నాయి చెప్పనా. వర్షాలు వస్తున్నాయి, ఎవరెస్ట్ వచ్చింది, నువ్వేం చేయలేదు. అందులో ఇంత ఐస్గడ్డ కూడా కలపలేదు, ఆల్రెడీ ఉంది. గాలి నువ్వు క్రియేట్ చేసినావా. నువ్వు బతకడానికి కారణభూతమైన అస్తిత్వము నీ గాలి నీది గానే కాదు, అది తీసేస్తే పుట్టుకున పడిపోతుంది ఈ మాయ అంతా. గాలి నీది కానప్పుడు దాని ద్వారా బతికి నీవెట్లయితావు. ఇది ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్. అందుకే నేను రక్త సంబంధం తీసేసిన లైఫ్లోకి డిక్లేర్ చేసిన. రక్త సంబంధాలు లేవు, అది వెరీ లిమిటెడ్. నావన్నీ గాలి సంబంధాలు. తద్వారా రక్త సంబంధికులంతా అన్నదమ్ములు అవుతున్నారే, మరి గాలి సంబంధం వసుదైక కుటుంబం అనేది అప్పుడు తెలిసింది నాకు. ఇప్పుడు నా గాలి సంబంధం, రక్త సంబంధం నీకు నాకు లేదు, వాడికి నాకు లేదు, కుదరదు. మన ఇద్దరం ఎప్పటికి కలవం. గాలి సంబంధం అనుకో, నువ్వు పీల్చే గాలి, నేను పీల్చే గాలి, వాడిని బతికిచ్చేది, నన్ను బతికిచ్చేది, కుక్కను, పిల్లిని, ఎలుకను అన్నిటిని బతికిచ్చేది గాలే. తద్వారా గాలిలో నాకు పరమ సత్యం కనిపించింది, ప్రత్యక్ష సత్యం అది. ఆకలిలో అది ఎప్పుడు ఉంటుంది, సదా సత్యం. ఆకలి ప్రత్యక్ష పరోక్ష సత్యాలుగా దర్శనమిచ్చినాయి ఒకరోజు. అంటే వస్తుంది పోతుంది, వస్తుంది శ్వాసలా. ఇట్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్. తర్వాత ఆనందము, చైతన్యము, ఎరుక, నిష్కామకర్మ, సాక్షి, ఇవి పరోక్ష సత్యాలుగా దర్శనమిచ్చింది. అవి నీకు కనబడవు. ముక్కు కనిపిస్తుంది నాదే, గుండె కనిపిస్తలేదు, కానీ లేదా, ఉంది. కనబడనంత మాత్రం లేదని కాదు. సో అవి ఉన్నాయి. చూడాలంటే ఓ స్కానింగ్ సిస్టమ్ ఏదో ఉంది, తద్వారా ఎస్ దిస్ ఈజ్ మై హార్ట్ అని తెలుసుకోవచ్చు. పరోక్ష సత్యాలను అన్వేషించడమే ఆధ్యాత్మికత. అన్వేషించడం అంటే ఎత్తుకలాడడం కాదు, ఉన్నవి గుర్తించడం. నువ్వు చైతన్యవంతుడివే. పోలిక తీసేస్తే నీ చైతన్యము, నీ ఎరుక, నీ నిష్కామ కర్మ, నీ యొక్క సాక్షి, నీ యొక్క సమదృష్టి, నీ సమత్వం అన్నీ ఇక్కడే ఉండే. వర్తమానం అంటే వీటన్నిటి యొక్క కలయిక. వచ్చేటంటే ఆకులు, పూలు ఇవన్నీ ఉన్నట్టు ప్రతి మనిషిలోని ఇవన్నీ ఉన్నాయి సారు. ఇవి నువ్వు క్రియేట్ చేసేవి కానే కావు. అందుకే సాధన అక్కర్లేదు. మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అన్న మాట నాకు ఎవరో చెప్తే నేను ఎంజాయ్ చేసిన మస్తు. నువ్వు ఏదై ఉన్నావో అది గుర్తించడానికి సాధన ఎందుకు పోయి అన్నాడు. నీవు కాని దాన్ని పొందాలంటే సాధన కావాలి. ఇప్పుడు సైకిల్ నేర్చుకోవాలంటే సాధన కావాలి. నీ చైతన్యాన్ని గుర్తించిన సాధన ఎందుకు? సాధనకు అడ్డొచ్చేవి, దాన్ని గుర్తించడానికి అడ్డొచ్చిన వాటిని తీసేద్దామని అని. ఇప్పుడు నేను అడ్డొచ్చిన వాటిని తీసేసిన. ఈ అడ్డొచ్చే వాటిని ఎట్లా తీసేయాలన్నప్పుడు చాలా 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 టైం పట్టింది. నాకు హఠాత్తుగా స్ఫురించిన ఒక మహావాక్యం అనుకో. సంస్కృతంలో లేదు, అది మామూలు తెలుగులోనే ఉంది. బట్ స్టిల్ ఎవరైనా రిలేట్ చేసుకోవచ్చు, తొందరగా బయటపడవచ్చు ఈ మనసుని అన్నిటి నుంచి. ప్రకృతి ప్రపంచం, ప్రకృతి పరంగా ఉన్న నేను వేరు. అది రమణ మహర్షి అంటుంది, నేను ఎవరో తెలుసుకో. ప్రకృతి పరంగా నేను వాడే నేను, నువ్వు వాడే నేను ఒకటే. ప్రపంచం పరంగా నేను వాడే నేను వేరు, నువ్వు వాడే నీవు వేరు. నువ్వు ఒక సిద్ధాంతి, యోగి, యోగా గురువు, నేను ఒక ఆర్టిస్టు, అది చెత్తా చెదారం, ఒక ఆమె గృహిణి, ఇంకేదో, ఒక ఆమె ప్రెసిడెంటు. సో ప్రాపంచికమైన ఐడెంటిటీసే మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రకృతిపరమైన ఏ ఐడెంటిటీ మనిషిని ఇబ్బంది పెట్టడం లేదు. ఎందుకంటే ఐడెంటిటీ లేదు, కర్త లేడు కాబట్టి. ఈ ప్రకృతి ప్రపంచం అనేది నాకు స్ఫురించింది. ఇది ఏ పుస్తకంలో చదివింది కాదు. ప్రకృతి ప్రపంచం ఏనాటికి ఉంది. మొట్టమొదటిసారి నాకు అన్వయించుకుందే తెలిసింది. ఓ ఇది చుట్టుపక్కలనే ఉంది, తెలియలే. ఎంత చిన్న విషయం ఇది. ఇప్పుడు మనం బెలూన్స్ పగిలిపోతే చూసారు, లేకపోతే దీపావళి రోజు ఒక పైకి ఆకాశంలో టప్ 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 పగిలిపోయి కొన్ని వందల ప్రశ్నలు నిమిషం 2 నిమిషాలు జవాబులు దొరికినాయి నాకు. ఈ ఐడెంటిటీ అనేది ఎంత పెద్ద ఇష్యూ జనాలకి. పిచ్చోళ్ళు ప్రపంచపు ఐడెంటిటీ పట్టించుకోవద్దు, అవసరానికి వాడుకో. ముక్కు పుడక అంతే, అది చెవు పెట్టుకునే కమ్మ నీది కాదు, అది అవసరానికి ఉపయోగపడుతుంది. నోటు. సో ప్రపంచం యొక్క విషయాలు, ప్రపంచం అంటే డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, నీవు నేననే వ్యత్యాసాలు, రంగులు, సినిమాలు, పాలిటిక్స్, సంస్కరణలు, హోదాలు,
పేరు ప్రఖ్యాతులు, మహత్వాకాంక్ష, ప్రోటోకాల్, దీనికోసమే కదా మనిషి వెంపలాడుతున్నాడు. ఇప్పుడు రమణ మహర్షిని చూడండి, అవి లేకపోతే రమణ మహర్షి. ఇప్పుడు అవి తీసేస్తే నువ్వు రమణ మహర్షి. రమణ మహర్షి అంటే మనిషి గాడు, ఆ స్థితి. రమణ మహర్షిని మనిషిగా చూసేవాడికి ఏం అర్థం కాలేదు. నిద్రిస్తున్న శిశువు, నిద్రిస్తున్న మీరు, నిద్రిస్తున్న నేను, నిద్రిస్తున్న ఏనుగు, స్థితి ఒకటే. వ్యక్తులు మారారు. అక్కడ వ్యక్తి లేడు కాబట్టి స్థితిని గుర్తిస్తున్నా. నిద్రించేవాడికి ఏ పేరు లేదు, ఊరు లేదు. అట్లా ఆత్మజ్ఞానికి పేరు లేదు, ఊరు లేదు, ఆకారం లేదు, ఏం లేదు. విషయం ఉన్నంత. వాడు ఆ విషయాన్ని పట్టుకున్నాడు, వాడే ఆ విషయమై ఉన్నాడు. దాని నుంచి పక్కకి తిరగడం కుదరదు. ఇంకా ఒకసారి విషయం అర్థమైతే నీ వల్ల కాదు. ఒకసారి నీకు ఆనందం అంటే అంతెందుకు, మీకు చిన్నపిల్లవాడు ఊరికే నడిచే క్రమంలో పడుతూ ఉంటాడు. ఒక్కసారి నడకొచ్చినాక పడమనండి చూద్దాం. మీరు ఇప్పుడు ఎవరైనా నడిచేవాడిని నేను 100 రూపాయలు ఇస్తాను, నడుస్తూ పడంటే పడనీకి రాదు. ఇది సరైన అవగాహన. ప్రపంచము నీ అవసరం, దానికి నీ మూలతత్వాల్ని ముడిపెట్టకు. ఇది నేను ఆధ్యాత్మిక, నేను నా వ్యాఖ్య. నేను అంటే ప్రపంచపు నేను కాదు, ఐడెంటిటీ ఏమీ లేదు, నాకు ఏ రెస్పెక్ట్ వద్దు. రెండోది ఇది మీదని కూడా చెప్పుకోండి, ఇది ఎవరిది కాదు. దీనికి ఎవడు ఓనర్షిప్ లేడు దీనికి. ఇది నా సిద్ధాంతము, నాది వాళ్ళు కాపీ కొట్టారంటే నేను మాయలో ఉన్నట్టే. ఇది ఎవరి సిద్ధాంతము కాదు, అది సిద్ధాంతమే కాదు, ప్రకృతి నియమం అది. ప్రస్తుతం నా బాడీని ఉపయోగించుకొని నేను చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ ఆచరిస్తూ నువ్వు చెప్తే నీదే. ఏం చెప్తలేదు ఆ పిట్ట చూడు, అదే చెప్తుంది. అది కూడా ఏ శ్రోత ఉండడానికి కూస్తుందబ్బా అది. ఏ వేదిక మీద ఏ సెలబ్రిటీ వచ్చిండని అంత బాగా కూస్తుంది. ఎవడొస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, ప్రకృతి అట్లా పలుకుతుంది. అట్లా స్థితప్రజ్ఞత అంటే మనుషులు ఉండని, లేకపోని, డబ్బు రాని, రాకపోని, ఎవరెట్లా ఉంటే నీకు పాడాలనిపిస్తే పాడి దొబ్బుతావు అంతే. కర్త లేడు కాబట్టి. కర్త ఉన్నాడా, ఆ కర్త ఇంకో కర్తను గుర్తిస్తుంది. టైసన్ వచ్చాడు, పాడదు అది. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, ఏమో వాడుతుంది అసలు ఇట్లా అట్లా అద్భుతంగా. ఎందుకంటే పేరు వస్తుంది కదా, ఆ కర్తకి దండ పడద్దు, నీకు పడతలేదు, కర్తకు పడుతుంది. సో ప్రపంచం ప్రకృతిని విడదీయడం అనేది నా దృష్టిలో ఒక మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో. సన్యాసి అవసరం లేదు, సన్యాసాశ్రమం అవసరమే లేదు. అది అపోహ వల్ల వచ్చింది. అది అన్నింటిని వదిలేసిపోవాలని నువ్వు మనిషిని వదిలేసిపోతున్నాడు. మనిషిని వదిలేక నేను పట్టుకుంటా. నేను నిన్ను పట్టుకుంటున్నా, నీ బాడీని పట్టుకోవట్లేదు. నిన్ను పట్టుకున్నా కానీ నీకు సంబంధించిన ఏ ఆలోచన నేను ఇక్కడ తీసుకురావట్లేదు. తద్వారా అవసరానికి పట్టుకున్నా, నది దాటిస్తున్నా పట్టుకున్నా. నిన్నెవడు పట్టుకున్నాడు? ఇక్కడ లేదు. కర్త ఉన్నాడు అనుకో, ఒక వ్యక్తిని దాటించాను, నాకు చాలా ఆనందం వచ్చింది, ఇవన్నీ చెప్తాడు. కర్త లేడనుకో, ఆక్షిణం అంతే. కొందరు ఇట్లా చెప్పారు, అంత శివోహం పరమాత్మ ఏదో అన్నారు. ఎందుకంటే నాదేమీ లేదని చెప్పడానికి ఒక్కొక్కరు ఒక పద్ధతి వాడుకున్నారు. ఏ పద్ధతి వాడుకొని మా తాత జస్ట్ మా అనుకున్నాను. ఆయనని అనుసరిస్తలేను, ఆయనది ఆ బాణి, నాది నా బాడీ, నా మైండ్ చెప్తుంది, పాడుకోమంటుంది, బొమ్మలు ఏమంటుంది. ఇప్పుడు ఎవరో అంటారు నువ్వు డబ్బులు పెయింటింగ్స్ చేసి అమ్ముకోదొబ్బుతున్నావు, స్పిరిచువల్. ఆ విషయం అర్థం కాలేదు వాళ్ళకి. డబ్బులు వద్దంటలేను, డబ్బుల పట్ల వ్యామోహం లేదు. పేరు నువ్వు నన్ను గుర్తిస్తున్నావు అబ్బా, నువ్వు గుర్తించదని కాదని అనేవాడు నేనేవాడు ఉంటే కదా. నువ్వు నా ముందు చెక్క భజన చేసినా, రామకీర్తపడి నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. అట్లనే నువ్వు తిట్టినా నాకు ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఎవరైనా ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అర్థం చేసుకోవాలంటే నీ స్థితి రెండుగా చీలిపోయిందని తెలుసుకోవాలి. ప్రకృతిలో ఏ పనిలోనూ కర్త లేడు, ప్రపంచపు అన్ని పనుల్లోనూ కర్త ఉన్నాడు. కర్త ఉన్నడా, అది ఇంకో కర్తను గుర్తిస్తుంది, తద్వారా వ్యత్యాసాలని గుర్తిస్తుంది, అన్నిటిని గుర్తిస్తుంది. ప్రపంచం అట్లా ఆవిర్భావం వచ్చింది. ప్రపంచం బయట లేదు, ఇక్కడ ఉంది. ప్రపంచంలో అంతా ఉంది, నీ మనోప్రపంచంలో కొంత ఉంది. ఆ కొంత నిన్ను బాధిస్తుంది, అంతా ఎప్పుడు బాధించదు. 2 ప్లాట్లు ఉన్నవాడు 3 ప్లాట్లు కొంటున్నాడు, 3 ప్లాట్లు ఉన్నవాడు ఇంకో 2 కొనాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా సార్? వాడు భూమి అంతా కొనాలనుకుంటున్నాడు, పైసలు లేవు కాబట్టి. అందరికంటే ఎక్కువ కొనాలనుకుంటున్నాడు. ఎంత కొన్నప్పటికీ వాడు కొనంది అనంతం ఉంది, కొన్నది గింతే ఉంది. అది బాధిస్తుంది నిన్ను. అందులో 1 గజం పోయిందా విలువలు ఆడిపోతావు. కర్త లేకపోతే కొను, డబ్బులున్నాయి, డబ్బులకు ప్లాట్ వచ్చింది, నీ ఐడెంటిటీ రాలే, కర్త లేడు. 1 గజం పోయింది, గజం పోయింది అంతే. కోర్టుకు పోతావా, పోరాడు, కానీ ఎక్కడ బాధ లేదు.
ఇది నేను గమనించిన ఒక డిఫరెంట్ డైమెన్షన్. దేన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటినీ వాడుకో, చాలా గౌరవంగా వాడుకో, చాలా శ్రద్ధగా వాడుకో. నువ్వు ఆరాధించే ఒక దేవుడి ఫోటో ఉందో, మీ అమ్మ ఫోటో ఉందో ఎంత బాగా చూసుకుంటావో, ఓ క్యాలెండర్ని ఎంత బాగా చూసుకో. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆ అంతరాలన్నీ పోయినాయి. తద్వారా సమత్వం వచ్చేసింది. నీతో అందరు సమానం. ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. నేనేంట ఆ లిబరేషన్లో వాళ్ళు ఉండాలంట. నన్ను ఎవరైనా తిట్టారనుకోండి, తిట్టే స్వేచ్ఛ అతనికి ఉండాలంట. నేను ఈ క్షణం అలా నడుస్తుంది, అలా నడవని. ఇప్పుడు ఎవరన్నా నన్ను కామెంట్ పెడతారు, ఒక్కొక్కసారి నెగిటివ్ కాదు, చాలా గౌరవంగానే తిడతారు అనుకోండి, నేను అలాగే అని పెడతాను. అంటే కంటిన్యూ దిస్. అదే ఒక వీడియోలో మీరు కూడా చెప్పారు, కారులో వెళ్తుంటే బషీర్బాగ్ ఏరియాలో ఏదో బైక్ అడ్డం వచ్చింది, అతడు చాలా రఫ్గా తిట్టిండు, మీతో పాటు ఒక ఇద్దరు గెస్ట్లు కూడా ఉన్నారని చెప్పారు. అవును, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కథ చెప్పుకుందాం. ఇది ఆధ్యాత్మికత పూర్తి వ్యక్తిగతం సార్. అసలు ఇది జనాలకు సంబంధించింది కాదు, గుంపుకు సంబంధించింది కాదు, పుస్తకానికి సంబంధించింది కాదు, నేర్చుకోవడము కాదు, టాలెంట్ కాదు, స్కిల్ కాదు. నువ్వు ధ్యానం ప్రాక్టీస్ చేస్తే టాలెంట్ అవుతుంది. ఒకడు 20 యోగాసనాలు చేశాడు, 6 నెలల తర్వాత 25 చేశాడు, ఇంకో తర్వాత 100 చేశాడు. ఇది టాలెంట్, ఇది స్కిల్ డెవలప్ చేసుకున్నది, మౌల్డ్ చేసి. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ దట్. నీ స్థితి ఇది డెవలప్మెంట్కి అతీతం. ఇది అంటారు కదా, అనాది అనంతం, వీటికి అతీతం. అది ఎప్పటి నుంచో ఉంది, అది ఉంటుంది. అది మీది కాదు, నాది కాదు. ఇది మూలంలో మీరు నేను ఒక్కటే. ఇది జ్ఞానమాత్రంగానే తెలుస్తుంది, ప్రూవ్ చేయలేదు. ఏ విధంగానూ ప్రూవ్ చేయలేదు. మూలాన్ని ఎవడు ప్రూవ్ చేయలేడు. అందుకని ఎవడన్నా తప్పు పడితే ఆ స్వేచ్ఛ తనకు ఉండాలంటది. ఎదురుగొచ్చి ఒక వ్యక్తి తిడితే తిట్టనియాలి. నీలో కర్త ఉంటే స్పందన ఉంటుంది, తిట్టని. అలాగని ఏ చులకన భావం లేదు, ఏం లేదు. నాలో ఉన్నది నేను పలుకుతున్నా, వాళ్ళలో ఉన్నది వాడు పలుకుతున్నా, మంచిదే, అంతకుమించి ఏమి లేదు. సో నేను చెప్పిన అన్ని విషయాల్లో 2-3 ముఖ్యమైన, మిగతా అంతా చెత్త వదిలేద్దాం. కర్త లేకుండా ఎలా ఉండాలనేదంటే మూత్రం పోసినప్పుడు చెక్ చేసుకో, కర్త లేడు అంటే నీకు ఆధారం ఇస్తున్నా, ప్రామాణికం ఒకటి కావాలి. ఓహో చెక్ చేసుకో ఈరోజే. కర్త లేనే లేడు. కర్త లేడు కాబట్టి ఏనాడు దాన్ని గొప్పగా చెప్పుకో. అది ఒక ప్రకృతి చేష్ట. ప్రకృతే నీ నుంచి పోస్తుంది, సమస్త ప్రకృతి నీ ద్వారా క్షణం బయటకు వస్తున్నట్లు. సంథింగ్. నిన్న ఒక బూజు కవిత ప్రక్రియ అని ఒక సరదా పుస్తకం రాస్తున్నా, చిన్న చిన్న మాటలు. నువ్వు శ్వాసించినప్పుడు సమస్త విశ్వం నీలో నిండుతుంది. శ్వాస వదిలినప్పుడు సమస్త విశ్వం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఒక ద్వారానివో, నువ్వు ఒక వెహికల్వో, నువ్వు ఒక అనామకుడివో, నువ్వు ఏమీ కాని వాడివో, అవన్నీ ఆలోచించకు. అడ్డుపడకంతే, రానిపోని. దేవాలయంలాగా రానిపోని. అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ఈ దేవాలయంలో ఏ డిస్క్రిమినేషన్ లేదు, అయిపోయింది అది. ఇంకొక మిత్తు కూడా ఉంది. అంటే ఒక భ్రమ. ఆధ్యాత్మికత అర్థమైన వాడు పూజలు అందుకుంటాడని, వాడు దండలు వేయబడతాడని, అతని చుట్టూ ఆశ్రమాలు వెలుస్తాయని. ఇది ఒక పెద్ద అబద్ధం. దీనికి కూడా మాయనే కారణం. ఆ జీవితం అర్థమైన వాడు జీవించడమే మిగిలింది, ఇంకేం లేదు ఇంకా. అట్లా కాకుండా నువ్వు సంస్కరణ వీధికి వెళ్తున్నావా, ప్రపంచం ఉంది నీలో. సంస్కరణ ప్రపంచం అనేది, ఆశ్రమం ప్రపంచం అనేది ఆధ్యాత్మికతకి ఏం సంబంధమే లేదు. ఇప్పుడు ఆ రకంగా ఎన్లైటన్ అయిన వ్యక్తి ఎక్కడో ఉంటే తెలియదు కదా, ఏదో ఒక ఆ మాత్రం మిస్టరీ ఉండాలి కదా. ఇప్పుడు బయటికి వస్తేనే కదా తెలిసేది, సాధకులకి మార్గదర్శకం చూపించాలి. అలాంటి వాడిని మీరు గుర్తుపట్టలేరు. మీరు ఆశ్రమంలో ఉన్న ఒక గురువుని నమ్ముతారంతే, గుర్తుపట్టలేరు. అక్కడున్న సెటప్ వల్ల, అక్కడున్న జనాల వల్ల, అక్కడున్న బోర్డుల వల్ల, ఒక తన్మయత్వంలో ఉన్న ఫోటోల వల్ల మీరు నమ్ముతారంతే. మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు గుర్తించాల్సింది మూలతత్వం ఏంటో తెలుసుకోండి. దాన్ని పట్టుకొని వెళ్తే మీకు ఆశ్రమం వరకు పోనక్కర్లే. ఈ వీధి బయటనే ఒకటి దొరుకుతాడు నీకు, లేదా కుక్క కనిపిస్తుంది, అది కూడా అది. భగవద్గీత సమస్త సారాన్ని నేను కుక్కలో చూసిన. కుక్కను చూడు సరిగ్గా, కుక్క శరీరాన్ని చూడకు, కుక్క తత్వాన్ని చూడు.
కుక్క శరీరం అంటే అది షిట్టు తింటుంది, అది కాదు నేను చెప్పేది. ఆహారపు అలవాట్లు శరీరానికి సంబంధించినవి. మూలతత్వము, ప్రకృతిలో ప్రతి ప్రాణి మూలతత్వము సమస్త ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తున్నది. పోలిక లేదు. ఇప్పుడు 9 సూత్రాలు నేను ఆచరిస్తున్నట్టు మళ్ళీ ఫార్ములా కాదు. మీలో ఆధ్యాత్మికత సెటిల్ అయితే ఈ 9 మీలో వచ్చేస్తాయి. ఇవి లేకుండా లేనే లేదు. ప్రపంచంలో ఉన్నరా మీలో పోలికలు, ఒపీనియన్లు, జడ్జిమెంట్ ఖచ్చితంగా వస్తాయి. ఆ 3 తీసేయండి. అసలు మీరు ఇప్పుడు ఎంత బాగున్నారు. బాత్రూంలో ప్రతి ఒక్క వ్యక్తి యోగి. బ్రష్ తీసుకొని వీపు రుద్దుకునే ప్రతి వ్యక్తి బుద్ధుడే. ఆ టైంలో పోలిక లేదు, ప్రపంచం లేదు, నువ్వు లేవు, నేను లేను, గొప్పగా లేదు, తక్కువ లేదు, ఏం లేదు. శుద్ధమైన చేష్ట. వాడు గీకట్లే, ప్రకృతి గీకుతుంది. తన గోకుడు పెడితే తన్నే గోకుంటుంది. ఇది ఫిలాసఫీ కాదు సార్, ఇది దిస్ ఇస్ హౌ లైఫ్ షుడ్ బి. ఇంతవరకు ఉన్న దానికి ఇప్పుడు నేను ఆచరిస్తున్న దానికి అందుకే కొందరు తప్పుగా అర్థం కావచ్చు. నేను అది వాళ్ళకున్న పూర్వధారణ వల్ల. అదేమిటి, నీకు ఆధ్యాత్మిక అర్థమైతే అన్నీ వదిలే, ఏది వదలకు, ఇక్కడ పెట్టుకోకంతే. ఇక్కడ లేదు, ఇగో ఈ బల్బు నాది, వాడుకుంటున్నా, కానీ ఈ బల్బుకు సంబంధించిన ఏ ధారణ ఇక్కడ లేదు. తద్వారా బల్బు పోతే వెతుకుతా, ఖరాబ్ అయితే రిపేర్ చేయిస్తా, నా అవసరం తీరిపోతే ఒకరికి ఇచ్చేస్తా, ఇంతే. ఇంత మంచిది ఏమి లేదు. పద్మపత్రం ఇవాంబస అని భగవద్గీతలో కూడా ఉంది. అచ్చా, అదే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే పడవలోకి నీరు రావద్దు. అది పరమహంస గారిది, మా తాతగారిది. అంటే పడవలో నీరు ఉండాలి కానీ నీటిలో పడవ ఉండనీయకు. సారీ, పడవ నీటిలో ఉండాలి కానీ నీరు పడవలో ఉండనీయకు. అట్లనే నీవు ప్రపంచంలో ఉండు కానీ నీలోకి ప్రపంచం రాని. దాని ప్రపంచం వాళ్ళైన సంసారం అన్నాడు. సో పాత సిద్ధాంతాలు చూస్తే అప్పుడున్న వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు, కానీ అది 100% ఫిట్ కాదు. అది అంటే భాషపరంగా వాళ్ళ అంతరార్థం మంచిది. ఇప్పుడు నేను అంటున్నా, ఇది ఒక రేగి పండు ఇస్తూ ఇది యాపిల్ తీసుకో అన్నా. సో నా ఉద్దేశం రేగి పండే, నేను రాంగ్ వర్డ్ వాడుతున్నా, అట్లా తప్పుగా కన్వే అవుతుంది. నేను అజ్ఞానంగా తోస్తున్నా. అట్లేం లేదు, వాళ్ళంతా సరిగ్గానే జీవించారు. వాళ్ళ జీవన విధానంలో ఏ తప్పు, వాళ్ళ మౌనంలో అందరూ ఒకటి. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఈ విషయం అర్థమైనప్పుడు రమణ మహర్షి లేడు, మీరు లేరు, నేను లేను, ఆ కూసే పెట్టలే, అంత ఒకటే. నిద్రలో అందరూ ఒకటే. సో ఆధ్యాత్మికత సారం అర్థం చేసుకోవడానికి అదొక ఎగ్జాంపుల్. జరిగేదానికి సహకరించు, తద్వారా కర్తలేడు. ప్రపంచంలో చేస్తున్నావు, తద్వారా దాన్ని గంభీరంగా తీసుకోకు. చేయవలసి వచ్చింది, తప్పదు కదా. మరి మనం క్రియేట్ చేసుకున్న దరిద్రం, అందమైన దరిద్రం లేదా అందమైన కళ, దానికి నీ మూలతత్వాన్ని ఊడిపెట్టకు. ఉద్యోగం వచ్చింది, సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఉద్యోగం పోయింది, బాధపడుతున్నావు. ఈ 2 తీసి, ఉద్యోగం వచ్చిన రోజు, పోయిన రోజు పోయి మామూలుగా అన్నదిని పడుకో. అది అవసరం అంతవరకు. అందరూ వచ్చి అభినందించారు, తెలుసుకో, ఈ అభినందన ఉద్యోగానికి నాకు కాదు. నాకు కాదండి. మీరు నాకు దండేసి నాకు గానే కాదు, ఉద్యోగం వచ్చిన వ్యక్తికి దండేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఫ్లవర్ బొకే ఇస్తలేరు మీరు, ముఖ్యమంత్రి పదవికి ఇస్తున్నారు. నేను పదవి ఎప్పుడూ ఉంటుంది, ముఖ్యమంత్రి అనే వ్యక్తి వచ్చిపోతుంటాడు. అతను పదవి దిగిపోతే ఎవరు దండేయట్లేదు. అంటే దండ అతనికి వేయలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రికే వేశారు. ప్రపంచంలో ఉన్నదానికి దండ వేసాం, నాకు కాదు. నాకెవడు దండ వేయలేడు, నాకెవడు హ్యాండ్ ఇయ్యలేడు, అయ్యే పని కాదు అది. అట్లా ఇది చాలా విషయాలు నాకు తేటతెల్లమైంది. ప్రకృతి ప్రపంచం అనేదాన్ని నేను చూడడం వల్ల ఇలా చెప్పిన అందరూ తప్పుగా చూస్తున్నారు. అంటే సరిగ్గా చూడడం తెలియక. ఇప్పుడు సైకిల్ దొంగ రాని వాడికి ఇస్తే దానికి 2 టైర్లు నిలబడదు అని ఖచ్చితంగా బల్లగా వాదించే మనుషులు ఉన్నారు. కానీ ఎవడో తొక్కుతున్నప్పుడు చూస్తే అరే నిలబడ్డది, అట్లా హోప్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పగానే కొత్త విషయం హఠాత్తుగా ఎట్లా అర్థమవుతుంది. రెండోది అర్థం చేయించాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ఎవడు సావు వాడు సావని. అంటే నేను ఎంత లిబరేషన్ ఉందంటే ఎదుటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం లేనంత లిబరేషన్ ఉంది. ఎవడు ఎటు పోయినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. జీవితంలో ఏ సంస్థ లేదు నా చుట్టూ. జీవితంలో నాకు భక్తులు లేరు, శిష్యులు లేరు, అందరూ స్నేహితులే, కుక్క పిల్లితో సహా. స్నేహంలో సమానత్వం ఉంది. సమదృష్టిలో ఎస్టాబ్లిష్ అయితే అదే ఉంటుంది అంతే. తర్వాత నేను చాలా ఎరుకగా చేసిన ఒక విషయం ఉంది. మళ్ళీ ఇదంతానేమో అవగాహనకు సంబంధించి. ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తెలుస్తుంది. అది అన్నిసార్లు మూస ధోరణి పనికి వస్తలేదు. పని చేస్తున్నప్పుడు
డిఫరెన్సెస్ వస్తున్నాయి మనసులో, తెలిసాయి నాకు. అరే ఎవరు క్రియేట్ చేసిన డిఫరెన్సెస్? నా పూర్వధారణ, నా ప్రిజుడిస్, నా పెంపకం. సరే, శ్రద్ధ ఇది ఎట్లా వచ్చింది? ఇందులో వ్యత్యాసం ఎట్లా వచ్చింది? ఇది ఎవరు ఇచ్చారు? పోనీ ఇప్పుడు ఒక అమ్మాయికి ఫ్లవర్ ఇస్తున్నావు, శ్రద్ధగా నచ్చిన వాళ్ళకి ఇస్తున్నావు, ఇట్లా ఇసిరేసావు. చీపురు కట్ట అట్లా ఇసిరేసావు. బంగారం అనగానే తీసి ఇట్లా పెట్టావు. దేవుడికి ప్రసాదం అనగానే ఇట్లా పెట్టావు. నీకు నచ్చిన వాడికన్నా ఇట్లా ఇచ్చి. ఇది ఎవడు ఇచ్చాడు? ఇది నాకు ప్రకృతి ప్రపంచాన్ని మా అమ్మ నాన్న చెప్పలేదే. కొన్ని నేను ఓన్ చేసుకున్నా. సో మనస్సు నిరంతరం అలజడిలో ఉండటానికి కారణం శ్రద్ధలో వ్యత్యాసాలు అని నాకు స్ఫురించింది. నేను ఒక చిన్న సూత్రం రాసుకున్నా. ఇదంతా నాకు ఎవ్వరు లేరు సార్, నా మాట వినేవాళ్ళు లేరు, నేను చెప్తే నన్ను మెచ్చుకునేవాళ్ళు లేరు. అంటే ఇది మహా ఒంటరి ప్రయాణం. ఇప్పుడంటే కొందరు గుర్తిస్తున్నారు, కొందరు మెచ్చుకుంటున్నారు. అది వాళ్ళ విచక్షణ, వాళ్ళ ఇంటెలిజెన్స్. దాంతో నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఏనాడు నేను పొంగిపోను. ఒక సెకండ్ ఆనందపడితే తర్వాత నేను మళ్ళీ నా పని చేసుకుంటా. నేను పోయి ఇంట్లో గందలు కడుక్కుంటాను. నా ధ్యానం అంతే. జీవితకాలం నేను గిన్నెలు కడగాలనుకుంటున్నా, జీవితకాలం వంట వండుకోవాలనుకుంటున్నా. నేను ఏ సమాజ సేవ చేయాలనుకోవట్లేదు. ఎవరన్నా వస్తే సత్యమే చెప్పి పంపిస్తాను. నాకు ప్రొపగండా ఉంటుంది, మీకు ఎందుకు చెప్తా, మిమ్మల్ని నాతో చేర్చుకోవాలని, నా గుంపు పెంచుకోవాలని చూస్తాను. నాకు అలాంటి ఉద్దేశాలే లేవు. జన్మతః ఒంటరివాడిని. కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒంటరివాడిని అని తెలిసింది. ఇప్పుడు ఒంటరివాడిని అని తెలుస్తుంది. మరణ సమయంలో ఒంటరివాడిని అని తెలుస్తుంది. ఏమీ లేదు అసలు. అలాగని వైరాగ్యము లేకపోతే ఆ బాధ నిస్పృహ ఏమి లేవు. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా, అట్లా నేను ప్రపంచంలో ఆడుకుంటుంది. ఎంత బాగుందో. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంత బాగుంది. విమానం గాల్లో ఎక్కి పొద్దున 11 గంటలకు మేఘాలు చూస్తే ఎంత బాగుంది. ఉయ్యాలు ఊగితే ఎంత బాగుంది. కొత్త ఫోన్ కొనుక్కు ఎంత బాగుంది అసలు. సినిమా నెట్ఫ్లిక్స్లో చూస్తుంటే ఎంత ఎక్సలెంట్ ఉంది. దానికి నన్ను జోడించడం లేదంతే. అప్పుడు చూసేది ఎవరు సినిమా? నేనే. మనసు చూస్తుంది, మీకున్న ఛాయిస్ చూస్తుంది. కానీ దానికి మూలతత్వాన్ని ముడిపెట్టకపోవడం అనేది ఒక క్వాలిటేటివ్ చేంజ్. అంటే సినిమా బాగుంటే ఎగిరి గంతులు వేయడం లేదు, సినిమా బాగాలేకపోతే నిరాశపడము లేదు. సినిమాని సినిమాగా చూస్తున్నా. బాగున్నా ఓకే, బాగాలేకపోయినా ఓకే. ఇది భాషలోకి వెళ్తే కొద్దీ కాంప్లెక్స్ అవుతుంది. మూలతత్వాన్ని ముడిపెట్టొద్దనేది గుర్తుపెట్టుకుంటే చాలా రహస్యాలు దొరుకుతాయి. ఎగ్జాంపుల్, భోజనం నీ మూలతత్వం, అంటే ఆకలి నీ మూలతత్వం. ఫ్రెండ్ ఎవరో తిట్టిపోయారు, ఇది ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం. ఫ్రెండ్ తిట్టిపోయినందుకు బాధతోటి దీన్ని వదలకు. ఇంతే నువ్వు చేయవలసింది. కర్త లేడు కనుక ప్రపంచంలో ఇది ఒక అవసరం, ఇది వ్యవహారం. ఇది తిట్టాడు పోయాడు, దీన్ని మీరు జోడించలేదు కనుక. ఎందుకంటే దీన్ని జోడించలేదుగా. నేను ఒకసారి నాకు రాడికల్ థాట్ వచ్చింది, పిచ్చికిపోయింది నాకు. చచ్చిపోయి ఒక ఆమె ఏడుస్తుంది. ఇది రియల్గా జరిగింది. ఇది అప్పుడప్పుడే నాకు ఆ బీజాలు పడ్డాయి. అంటే వ్యత్యాసం చూసిన, ఓహో మనిషి అంతా దొంగనా కొడుకు ఇంకోటి లేడు భూమి మీద అనిపించింది నాకు. ఆమె ఇట్లా పట్టుకోని ఏడుస్తుంది, ఆయన ఏడుస్తుంది, తప్పేం లేదు. ఆమె పాపం అందరూ ఓదారుస్తున్నారు. ఏడ్చి నీ గొంతు ఎండిపోయింది, కొన్ని నీళ్ళు తాగమ్మా, నాకు తాగబుద్ధి అవుతలేదు, నాకు వల్లమ్మ వల్ల కొంచెం భోజనం చేయమో, నాకు వద్దు తల్లి వద్దు అన్న ఆవిడ. ఇది వచ్చితే పోయిందయా, ఎందుకు పోస్ట్ పోయింది, నాకు పోయి బుద్ధి అవుతలేదు అని ఎందుకు అనలేదు ఆమె. అది మాత్రం పోయి వచ్చిందే మొత్తాన్ని వదిలేసి. ప్రకృతి అట్లా తోస్తుంది నిన్ను. నా కొడక, నువ్వు ఎవడరా నువ్వు ప్రాపంచిక బాధల్లో ఉంటే ఏమి, నువ్వు కరోడ్పతి అయితే ఏమి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏమి, స్వామీజీ అయితే ఏమి, నేను దలుచుకుంటూ నువ్వు పోవాల్సిందే. రుత్లెస్ రియాలిటీ ఏమంటారు అసలు, దానికి ఏ రెస్పెక్ట్ లేదు. మనిషి అంటే తోస్తుంది. నిద్రపో, పడుకోపోయి నా నైచెల్తా, నీ గేమ్స్ నీ మైండ్ అంతా తీసి పక్కన నోకు. మళ్ళీ వచ్చి ఏడుస్తుంది. నాకు అనిపించింది ప్రకృతి వేరు. ఆ తర్వాత నేను తెలుసుకున్నా, శాస్త్రం కొంచెం చదివితే వేగాలు ఉన్నారు అని పేరు పెట్టుకున్నాం. తుమ్ము కానీ ఈ వేగాలు మనిషి ఆపలేడు. ఇది బాగుంది. నువ్వు ఆపలేడు కాదు, ఆపలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే నీవు చేస్తలేవు అది, అంతే. సో చైతన్యము నువ్వు క్రియేట్ చేయలేవు, ఎరుక నువ్వు క్రియేట్ చేయలేవు. నిష్కామ కర్మ నీవు చేస్తే కర్మ అయిపోతుంది. గొప్ప పని అంటూ ఏం లేదు నిష్కామ కర్మలో. ఇదొకటి. అన్ని పనులు నిష్కామ కర్మ. అంట్లు కడగడము, పెయింటింగ్ చేయడము,
ప్రపంచంలో గొప్పవాడిన వాడికి షేక్ హ్యాండ్ చేయడము అన్నీ ఒకటే, నీలో ఏ మార్పు లేదు. ఇది వేరే వాళ్ళకి తెలుసో తెలియదో నీకు రూఢిగా తెలుస్తుంది, నీకు 100% తెలుస్తుంది. ఇది ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇది నమ్మించే వ్యవహారం కాదు. ప్రపంచం అంతా అనుకుని నువ్వు దొంగనా కొడుకని అనుకోని, అది వాళ్ళ మైండ్. దాన్ని మార్చడానికి మనమెవరం? అలా అనుకునే స్వేచ్ఛ వాళ్ళకుంది. మనం జీవించేది మన లోపల అంతఃశ్రుతి ఏమిటనేది మనకు తెలుస్తుంది. ఇది ఎటువంటిదంటే కడుపు నిండితే మీకు తెలిసింది సార్, నేను అన్నా వీడన్నాడు మీకు నిండలేదు అబద్ధం చెప్తున్నారు. ఏ మాటలేదు, అయితే నిండింది. ఇతను చెప్తూనే ఉన్నాడు అతను నిండలేదు కానీ అబద్ధం చెప్పాడు. ఏమైనా అనుకోని నాకైతే నిండింది. ఎట్లా ప్రూవ్ చేస్తాం? నిండిందంటే మనసు నిండింది, కడుపు నిండింది, అన్నీ నిండింది. అట్లా కంప్లీట్ కంటెంట్మెంట్. ఇప్పుడు ప్రాపంచికంగా కోల్పోయేది ఉంది, పొందేది ఉంది, హెచ్చుతగ్గులుంది. ఈ ఇప్పుడు ప్రకృతిపరమైనది కోల్పోయేది లేదు, పొందేది లేదు, హెచ్చుతగ్గులు లేవు. అందులో సమాంతరత. నేను పెట్టిన అందమైన పేరు నిరంతర సమాంతరత. అంటే ఎండ్లెస్ అండ్ సీమ్లెస్ కంటిన్యూటీ, ఆడ్ కంటిన్యూయం ఇంగ్లీష్లో. ఇప్పుడు నేను చెప్పింది ఇంత ఉండొచ్చు, 3-4 అంశాలే, వ్యాఖ్య సరదా అంతే. ఇప్పటి వరకు కర్తృత్వము మీదేసుకొని చేసిన పనులన్నీ అదే జన్మతః జరిగింది. ఒకటేసారి జన్మతః జరగలే. జన్మించిన తర్వాత 6 ఏళ్ల వరకు ఏం జరగలేదు. ఆ తర్వాతనే జరిగింది. ఏ రోజు స్కూల్కి పోయారో ఆ రోజు, ఏ రోజు ఒక షర్టు కుట్టించింది నీదన్నారో ఆ రోజు మొదలైంది. ఏ రోజు నీకు బహుమతి వచ్చిన తర్వాత అందరి మధ్య నేను మెచ్చుకున్నారో చప్పట్లు కొట్టారో ఆ రోజు మొదలైంది. అది అంతవరకు ఏం లేదు. సో జన్మతః మనకే ప్రపంచం అంటుకోవాలి. ప్రపంచంలో పుట్టాము. మీరు జన్మ తీసుకుని, నేను జన్మ తీసుకుని, వాడు తీసుకున్నాడు, వాడు అంబానీ ఇంట్లో పుట్టాడు. జన్మతః ఆ 6 సంవత్సరాలు అతనికి తెలియలే ఆ డబ్బు, ఆ కారు. ఈ ఇంట్లో పిల్లవాడు ఎంత ఆడుకున్నాడో అంతే ఆడుకున్నాడు, ఏ మరక అంటుకోలే. ఏ రోజైతే కారు కాస్ట్లీది అని గుర్తించాడు, ఈ కారు అందరికంటే లేదు మా దగ్గరే ఉందన్నాడు, ఈగో స్టార్ట్ అయింది, ఐడెంటిటీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆటోలో పోమంటే పోలేదే, అంతవరకు ఆటోలో పోయాడు, బస్ మీద పోయాడు, ఎట్లయినా పోయాడు. సో మన జన్మ ప్రకృతిలో తీసుకున్నాం. ఆ ప్రకృతిలో తీసుకున్న తర్వాత ఆ బీజము ప్రపంచంలో పడుతుంది. పడ్డ తర్వాత 3, 4, 5, 6, 7 సంవత్సరాలు నువ్వు ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రాపంచిక విషయాలన్నిటినీ పట్టుకున్నట్టప్పటి నువ్వు దేన్ని పట్టుకోవడం లేదు. నువ్వు నీ ఆనందాన్నే పట్టుకున్నావు, నీ ఆకలిని పట్టుకున్నావు, నీ యొక్క మూలతత్వాన్నే పట్టుకున్నావు. యోగి అంటే వాడు మళ్ళీ ప్రపంచంలో ఇరుక్కుపోయి ఎవరే నాయన నా మూలతత్వాలన్నీ పోయినాయి అంటే నా ఆనందం పోయింది. ఇది పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. రమణ మహర్షి అనేవాడు పేరు ప్రఖ్యాతులు వచ్చినా లేకపోయినా అలాగే ఉంటాడు. ఇది మాత్రం సత్యం. ఒకవేళ పేరు ప్రఖ్యాతులకు రాకపోతే రమణ మహర్షి అట్లా నవ్వుకుంటూ లేదు ప్రశాంతంగా ఉండడం అనుకో, నేను నమ్మను. ఇప్పుడు నన్ను నేను చూసుకొని చెప్తున్నా. నేను జీవితంలో సంకనాకపోవచ్చు ప్రపంచం దృష్టిలో, నాకేమీ కాదు, అసలు ఏమీ కాదు. ఇక్కడ కూర్చున్నా, బంకింగ్హామ్ ప్యాలెస్లో కూర్చున్నా, చెత్తకుండి పక్కన కూర్చున్నది నేను. ప్లేస్ వల్ల నాకు వస్తలేదు అందం, నా వల్ల ప్లేస్కి వస్తుంది. ఎక్కడ ఉంటే అక్కడ కాస్త ఎదురు చేసుకుని కొన్ని పూల మొక్కలు విదిన్ కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ ప్రకృతి అంతా లష్ అనమాట. అది దాని ప్రేమ అనంతం. మీరు అది చెప్తుంటే మధ్యలో అడ్డుపడ్డ కర్తృత్వం గురించి. చేసిన పనులు కర్తృత్వంతో చేసినాము. అవును. ఇప్పుడు అకర్తృత్వంగా చేయాలి అంటే అభ్యాసం చేయడానికి ఏమైనా స్టెప్స్? అసలు అభ్యాసం లేనే లేదు. అసలు అభ్యాసం ఉంటే ఎందుకు అభ్యాసం లేనిదానికి ఒక సైద్ధాంతికమైన కారణం ఉంది, రీజన్ ఉంది. అభ్యాసం చేయడానికి వీలు లేదు. ఇది గుర్తించకపోతే గుర్తించలేకపోయినా గుర్తించడం అంటే చూడడం. ఇది ఎదురుగుంది, గుర్తిస్తున్నారా? అంతే, అక్కడితో అయిపోయింది మీ పని. సో అభ్యాసం వచ్చిందా ఒక ప్రాబ్లం వస్తుంది, చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అభ్యాసంతో. అభ్యాసం చాలామంది అద్భుతమైన వ్యక్తులు నాశనం చేసింది. ప్రపంచంలో అభ్యాసం అవసరం. వైలిన్ నేర్చుకోవాలి, ప్రాపంచికం నేర్చుకో, అభ్యాసం అవసరం. విమానం నేర్చుకుంటున్నావు, అభ్యాసం అవసరం, సాధన అవసరం. ప్రకృతిలో అభ్యాసం నాట్ అలౌడ్. అందుకే పద్ధతి లేదు. అభ్యాసం ఉన్న చోట పద్ధతి ఉంటుంది. ఇలా నేర్చుకుంటే తొందర వస్తుంది, ఇలా చేస్తే తొందర అవుతుంది. ప్రకృతిలో ఇలా చేస్తే హౌ టు లేనే లేదు. ఎందుకు లేదంటే అభ్యాసం రాగానే నీ మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంది. నీ మైండ్కున్న శక్తిని బట్టి నువ్వు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి. అభ్యాసం మనం ముగ్గురం ఒకటే ఆశ్రమంలో చేస్తున్నాం.
కానీ విదిన్ నో టైం ఎవరో అన్నారు మీరు సరిగ్గా చేయడం లేదు, ఇతను కొంచెం బాగా చేస్తున్నాడు, ఇతను పర్ఫెక్టు, మళ్ళీ అవే ప్రపంచికమైన వచ్చేసినాయి. గుర్తించడంలో ఏమి లేదు. అభ్యాసం చేయడానికి వీలు లేదు. ఆధ్యాత్మికత అభ్యాసం ఎండ్ అయిన చోట ఆధ్యాత్మికత మొదలైంది. అది ఎంత తొందరగా నిజమైన సాధన అంటే త్వరగా ముగించుకునేది. ఎవడన్నా 50 ఏళ్ళు సైకిల్ ప్రాక్టీస్ చేస్తాడా? త్వరగా వదిలించుకోవాలి. సో త్వరగా నిజమైన గురువు శిష్యుని త్వరగా వదిలిస్తాడు, వెళ్ళగొడతాడు అక్కడి నుంచి. నిజమైన శిష్యుడు త్వరగా గురువుని వదిలేస్తాడు. వీళ్ళిద్దరూ ప్రపంచం ఇరికిందనుకో ఒకరినొకరు పట్టుకొని టీమప్ అయ్యి అట్లాంటి వాళ్ళని జమ చేసుకుంటారు. 12 సంవత్సరాలు మరి గురువుకు సేవ చేయాలని శాస్త్రంలో కూడా చెప్పినారు. మరి నేను నమ్ముతలేను సార్ అవన్నీ. రాస్తే రాసుకొని అది రాసిన అదే ప్రామాణికమని నేను అనుకోవట్లేదు. అసలు సంవత్సరాలు అనేది ఒక అబద్ధం. ఎందుకు? ఇప్పుడు నేను మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. భైరవి మీద ఒక రాగం ఉంది. ఇది ఒక స్ట్రోక్, అంటే సరిగా మగా, ఈ స్ట్రోకే భైరవి. అంటే గా ఇది లేకుండా భైరవి రాగం లేదు. అన్నీ ఇదే భైరవి. ఇప్పుడు ఒక గురువుగారు చెప్పారు, ఇది నేను రియల్గా చూసి చెప్తున్నా, మా గురువు గారే తెలుసుకున్న విషయం చెప్తున్నా. ఎవరు అన్నారు సార్ అంటే అప్పుడే జాయిన్ అయ్యాడు ఒక పిల్లవాడు, 1 సంవత్సరం అయింది. సార్ ఇట్లా పిల్లవాడు చాలా క్యూరియస్గా, సార్ నాకు అది నేర్పించండి సార్ అంటే, సార్ ఏమన్నా తెలుసా, టైం పడుతుంది రా, అంత ఈజీ అనుకున్నావు, అది సంవత్సరం పడుతుంది రావాలంటే. మిగతా అందరు ఫిక్స్ అయిపోయారు సార్. గురువు చెప్పిన తర్వాత ప్రామాణికం కదా. ఈ పిల్లవాడు అన్నాడు, సార్ చూపియండి సార్. చూపిస్తారా? రాదురా నీకు అంటే అట్లా ఎట్లా వస్తుంది సార్ సౌండ్? రీమా 2 days తర్వాత వాయిని చూపించాడు. అప్పుడు గురువు అన్నాడు, నేను మందబుద్ధి వేదం అయ్యి నేను నేర్చుకున్న విషయాన్ని మీకు ప్రమాణం ఎట్లా చెప్తా? అట్లేమీ లేదు, ఎవడి శక్తిని బట్టి వాడికి వస్తుంది పోండి. 12 సంవత్సరాలు అనేది ఆయనకు ప్రమాణం, మనకు కాదు. ఆయనకు అట్లా జరిగింది కాబట్టి మనకెట్లా జరుగుతుంది? బుద్ధుడికి 12 ఏళ్ళు పడితే నాకెందుకు పడుతుంది సార్? బుద్ధుడికి ఉన్న లంపటాలు అట్లాంటివి నాకు లేవు. నేను క్లీన్గా ఉన్నా. నాకు జస్ట్ ఇట్లా ఒక్కరోజు ఫుడ్ మానేస్తే హెల్త్ సెట్ అవుతుంది. ఒకటికి సంవత్సరం పట్టవచ్చు వాడుకున్న రోగాల కారణంగా. ఇప్పుడు వాడు ఆరోగ్యం రావాలంటే సంవత్సరం మినిమం పడుతుంది అంటే అది వాడి స్థితి, నాకేం సంబంధం? సో ఆధ్యాత్మికత అన్వేషించేవాడు దేది ప్రమాణం కాదు, నువ్వే ప్రమాణం. నీ మనసు ప్రమాణం. స్కాన్ చేసుకో, నీలో మూఢనమ్మకాలు లేవు, నమ్మకాలు లేవు, వ్యత్యాసాలు లేవు, పోలికలు లేవు, డబ్బు కోసం వెంపర్లాడడం లేదు. నువ్వు ఆల్రెడీ బాగున్నావు, నీకెందుకు సాధన? ఇప్పుడు మీరు పోండి, నాకు ఆపరేషన్ చేయండి పోండి హాస్పిటల్కి. ఫస్ట్ వచ్చాడు కదా, డబ్బులు ఇస్తాడు, చేయండి ఏదో ఆపరేషన్. ఏం చేయాలమ్మా, గుండెకు వేయాలని అట్లా అంటారు అయింది. ఫస్ట్ చూసి బాగానే ఉన్నావు కదా, ఒకసారి ఊరికి టెస్ట్ స్కాన్ చేసి ఏ మంచిగా ఉన్నావు పో అని పంపిస్తారు. నిజమైన గురువు చేయాల్సింది అది. ఎవడొచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వడం కాదు. సో నేను ఈ విషయానికి వస్తే నేను అందరినీ ఇగ్నోర్ చేస్తాను సార్. నేను చెప్పాలంటే వాళ్ళందరికీ ఒక దండం. అట్లాంటి మాటలు రాసిందని నమ్మడం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకున్నారు. శక్తివంతులు నిర్వీర్యం అయిపోయారు. నేను చెప్తున్నా, ఒక వ్యక్తికి 12 ఏళ్ళు పట్టింది, అది అతనికి ప్రమాణం, మనకు కాదు. నాకు సైకిల్ నేర్చుకోవడానికి 15 రోజులు పట్టింది. ఇప్పుడు నేను ఒక గ్రంథం రాశాను, సైకిల్ నేర్చుకోవాలంటే మినిమం పట్టే సమయం 15. ఇది నా గురించి కదా నేను చెప్పింది. ఇప్పుడు మీరు దాన్ని నమ్మితే 15 రోజుల్లోపు రానియరు, మీరు దాన్ని మీరే అడ్డుకుంటారు. అట్లా కాకుండా ఆ గురువు గారు ఇలా రాసి ఉండే, నాకు కాబట్టి నాకున్న అవగాహనకి అట్లా జరిగింది. మీరు యోగ్యులైతే నిమిషమే. అందుకే జెన్ చెప్తుంది, ఎన్లైటన్మెంట్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ 1 second ఆర్ 1 million years. సెకండ్లో జరగవచ్చు, 1,00,000 సంవత్సరాలు పట్టవచ్చు. అది నీ మీద ఆధారపడి ఉంది, పుస్తకం మీద ఆధారపడి ఎట్లుంటుంది? పదార్థాన్ని ఎలా ఉండాలో పుస్తకం రాసి ఉంటుంది, కానీ ఆకలి ఎంతనో ఎవడు చెప్తాడు? అది నాకు తెలుస్తుంది. నువ్వు అద్భుతమైన వంకాయ కూర ఉండవు, నాకు ఆకలి లేదు, క్యాకరే.
నాకు అవసరం లేదు. చెత్త వదిలేయవలసిందే. ప్రమాణాన్ని నమ్మడమే అతిపెద్ద తప్పు. ఎట్లయింది ప్రమాణం నేను అడుగుతున్నాను అంతే. వాళ్ళని తప్పటట్లే. అతనికి 12 ఏళ్ళు పట్టింది కాబట్టి అతను అట్లా అనుకుంటున్నాడు. అంతెందుకు, మీరు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఇల్లు కడితే మినిమం 6 months పడుతుందని చెప్పేటోళ్ళ ఇప్పుడు 1 dayలో ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారా లేరా? మారిపోయింది ప్రమాణం. ఇప్పుడు నెక్స్ట్ ఒక రోజు ఇల్లు డిజైన్ ఉంటుంది, నువ్వు క్లిక్ చేయి, 25 lakhs పే చేయి, హెలికాప్టర్ వస్తుంది పైన ఇల్లు తీసుకొని దింపారు ఇట్లా. నెక్స్ట్ ఆ 1 hour తర్వాత గృహప్రవేశం చేసుకో, అందులో సోఫా సెట్లతో సహా అన్నీ వచ్చాయి. జస్ట్ వాటర్ కనెక్షన్ షుడ్ బి గివెన్, ఎలక్ట్రిసిటీ షుడ్ బి గివెన్, ఎవ్రీథింగ్ ఈస్ డన్. మార్పుని అంగీకరించు. నువ్వు యోగ్యుడు అనుకుంటే నీ విధానం మారుతుంది, నువ్వు బానిస అనుకుంటే దీనిని పట్టుకుంటావు. నేను అందరినీ గుర్తిస్తున్నా. యోగానంద అంటాడు యోగ ఆత్మకథలో కొందరికి 42 ఏళ్ళు పడుతుంది, వాళ్ళకు పడుతుంది, నాకు కాదు. దే ఆర్ సేయింగ్ హౌ వీక్ దే ఆర్. నాకేం సంబంధం? ఆల్ ద బెస్ట్, అలా ఉండని వాళ్ళు చేసుకుని నాకేం సంబంధం? నేను నా మనస్సుని శరీరాన్ని స్కాన్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది నాకెంత సమయం పడుతుంది. అది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, అది నీకే తెలుస్తుంది. సో సరిగ్గా చూస్తే విషయం వేరు, ఒకటిని ఆధారం పట్టుకొని చూస్తే విషయం వేరు. మీరు వీక్ అయిపోతారు. పిల్లవాడు వేగంగా నడుస్తుంటే అమ్మ పట్టుకొని పోనీయదు. పూర్తి వ్యక్తిగతం. మీ శక్తిని మీరు గుర్తించండి, మీ స్థాయిని మీరు గుర్తిస్తే అక్కడి నుంచి సమయం తెలుస్తుంది. అంతే తప్ప ఉదాహరణకి నేను విజయవాడ వస్తున్నా, ఎంత టైం పడుతుంది అని నేను చెప్పాను అనుకోండి, మీకు మీరు అడిగే ప్రశ్న ఏమిటి? ఒకవేళ ప్రశ్న అంటూ పుడితే ఏం పుడుతుంది? నేను విజయవాడ వస్తున్నా ఓ బండి మీద, ఎంత టైం పడుతుంది అని అడుగుతా. 5-6 hours. ఇంకా ఇది సరైన ప్రశ్న కాదేమో, ఇంకేమన్నా ప్రశ్న వస్తుందా? ఒకవేళ అడగవలసిన కరెక్ట్ ప్రశ్న ఏదైనా ఉందా? యూనివర్సల్, అది ఎవరైనా అడగవలసిందే. మీరు నెక్స్ట్ టైం అది అడగవలసిందే. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను. నేను ఒక బండి మీద వస్తున్నా విజయవాడ, ఎంత టైం పడుతుంది? ఎంచుకున్న వెహికల్ని బట్టి. దట్ ఈస్ ద ఆన్సర్. ఫ్లైట్లో అయితే విజయవాడకు సమయం లేదు. మీరు టెలిట్రాన్స్పోర్ట్ కాగలిగితే సెకండ్, హెలికాప్టర్ ఉంటే 20 నిమిషాలు, ఒక మంచి కారు బెంజ్ కారు ఉంటే ఒక 3.5 hours, ఒక మామూలు కారు ఉంటే 5 hours, బైక్ అయితే 7 hours, లూనా అయితే 12 hours, సైకిల్ అయితే 2 days. ఇట్లా దొగ్గుబండి మీద వస్తున్నాను, ఇట్ మే టేక్ 1 week. విజయవాడ అదే, మీరు అదే, మాధ్యమం మారలే, మొత్తం మారిపోయింది డైనమిక్స్. అందుకే రైట్ మెథడ్ అన్నాడు బుద్ధుడు. ఏది పడితే అది పట్టుకోకు, సరైన దాన్ని పట్టుకో. సరైనది ఏంది? సరైన అవగాహన, తేలిక, నిన్ను తొందరగా తీసుకెళ్ళేది సరైన వెహికల్.
ఇప్పుడు నేను ఎంచుకున్న సరైన వెహికల్, ప్రపంచంలో ఉన్న ఏ వెహికల్ నాకు సరైనది అనిపించాలి, ఐ క్రియేట్ మై ఓన్ వెహికల్. సూపర్ ఫాస్ట్ అంతే. దానివల్ల తక్షణం విషయం చూస్తున్నారు, ఆచరణ కొంచెం లేట్ అవ్వచ్చు. మీకు ఫస్ట్ క్లియర్ అయ్యింది విషయం, ఓ అవును కదా, అవునవును అనిపించింది. అట్లా సాక్షి భావనలో స్థిరం కావాలంటే, సాక్షి భావన ఉంది, స్థిరమయ్యేది ఏమీ లేదు. మళ్ళీ సరే, దానికి వచ్చే అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి? అడ్డంకులు ఎవరు అడ్డంకులు వాళ్ళే, అదే చెప్తున్నా. దానికి చిన్న టెక్నిక్ ఉంది. ఈ సాధనకు సంబంధించిన విషయం కాదు, చూడ్డానికి సాధనకు సంబంధం లేదు. సాక్షి సాధన అని పదం వాడుతున్నాం కానీ సాక్షి అంతే. డే టు డే లైఫ్లో ఒకటి జరుగుతుంది ఎవరికైనా, మన మనసున్న ప్రతి ఒక్కడికి. ఇప్పుడు ఇదేంది, ఇది నాకు తెలియదు, చెప్పండి మామూలు ప్రాపంచికంగానే. స్కెచ్ లాగా ఉంది. పెన్ను అది స్కెచ్ పెద్ద. ఇప్పుడు ఇదెంత యూనిక్కో, మీరెంత యూనిక్కో, నేనంత యూనిక్కో. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాపంచికమైన ఒక్క ఆలోచన మీలో ఉంది, ఇది పెన్ను, అక్కడితో పోయింది. దీనివల్ల ఏ సమస్య లేదు. ఇది పెన్ను, ఇది వైలిను, గుర్తించడం మేము గుర్తిస్తున్నాం. ఇంక అంతకుమించి ఏ సమాచారం లేదుగా. ఇప్పుడు ఇది కొన్నారు, నీదైపోయింది. ఇప్పుడు ఈ పెన్నుకు సంబంధించిన కొన్ని ఆలోచనలు మీ మైండ్లో ఫీడ్ అవుతాయి. అవే మీ పెన్నుని మిమ్మల్ని వాడుకొనియకుండా చేస్తాయి. అవే మీకు బాధ క్రియేట్ చేస్తున్నాయి. అవే మిమ్మల్ని ఇబ్బందులకు పాలు చేస్తున్నాయి. అదే ఒక నెత్తి తల పలగొట్టేలా చేసింది. పెన్ను చేయలే. పెన్నుకి చూడడం వల్ల, మీద అనుకోవడం వల్ల మీరు క్రియేట్ చేసుకునే ఆలోచనలు. చూడడం అంటే ఇప్పుడు మీ పెన్నే, మీదే చాలా ఇష్టం. ఇది మీకు ఇష్టమైన గురువుగారు ఇచ్చారు గిఫ్ట్గా. ఇది చాలా అమూల్యమైంది, ఇది కిందేస్తే నన్ను కిందేసినట్టే అన్నాడు. ఇప్పుడు మీకు ఇస్తున్నా, నాకు ఇవ్వండి. ఇది తెలుసు కదా, దానికి ఈ ఫిలాసఫీ మీరు జోడించారు. అది దానికోసారి చెప్పి ఇవ్వండి. ఇది మా గురువు గారు ఇచ్చారు, చాలా విలువైంది, చాలా కేర్ఫుల్ అని నాకు ఇచ్చారు. అప్పుడు ఎట్లా వేసేసిన తుట్టుడు, ఐ డోంట్ కేర్ అన్న, నా దౌడ బలగొట్టారు అంతే. ఇది బలగొట్టలే, ఇది నిర్దోషి. మీరు దాన్ని గంభీరంగా తీసుకున్నారు, అక్కడ వచ్చింది ప్రాబ్లం. సాక్షి అంటే ఇది తెలిసినప్పటికీ నేను కిందేసినప్పుడు మొదటిసారి వీటి దౌడ బలగొడదన్న ఆలోచనని రియాక్షన్ లేకుండా చూశాను. మొదటిసారి మీరు స్పందించలేదు ఆలోచనకు స్పందిస్తున్న కొద్దీ మీరు పరిచయం అవుతుంటారు. మొదటిసారి స్పందించకుండా చూస్తున్నారు, దీన్నే సాక్షి అన్నారు. అంతే. స్థిరంగా చూడడం, స్థిరత్వం అంటే అదే, చూస్తున్నారు. యాక్షన్లోకి వెళ్ళకుండా ఆగాలి. ఇది మొదటి స్థితి. నెక్స్ట్ యాక్షన్ ఎలా వస్తుంది? నన్నేమనట్లే తెలుసుకున్నారు. ఎవడన్నా కింద వేసినా గురువుగారి పెన్ను ఎట్లా కరప్ట్ అవుతుంది వాడుకున్నారు అంతే. సాక్షిలో పని జరిగింది. ఎందుకంటే ఆ వచ్చిన ఆలోచన అసలు మీరు ఖాతరే చేయలేదు, నా మీద కోపము పడలేదు, నన్ను అలా చూశారు. పెన్నులా చూసి, గురువు మీద ఉన్న సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చూసి, నన్నుగా చూసి, మళ్ళీ పెన్ను మీ రెస్పెక్ట్ ఏం పోలేదు. వాడు ఒకవేళ ఆ వ్యక్తి కావాలని మళ్ళీ చేస్తే జస్ట్ వదిలేస్తారంతే. ఏ వాదలాట లేదు, కొట్లాట లేదు, బ్లేమ్ గేమ్ లేదు. అది ఎవరో మనకు తెలియదు అంతే. ఆ ప్రాణి ఎవరో కావాలని చేస్తున్నట్టే అది ప్రపంచం. ఇప్పుడు ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి మీ పెన్ను కిందేస్తుంది, కోపడతారా సార్? అది నిర్దోషే కదా. అప్పుడు కుక్క చెవులు పట్టుకొని దొంగముండా మా గురువుగారి పెన్ను ఉందంతావా నువ్వు అంటారా? మీరు ఖచ్చితంగా లోపడి తెలుసుకున్నారు కాబట్టి దానికి కొట్టాలన్న ఆలోచన రాలేదు. కానీ మీరు ఎప్పుడు పెన్ను కింద పెట్టిన కుక్క చూసి వచ్చి తనిపోతుంది అనుకో, అప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. సో మన మనసులో వచ్చే ఆలోచనలు ఆల్రెడీ ఉన్నాయి. దానికి అగెనెస్ట్గా ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు మీకు కోపం వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఈ సాక్షి తెలిసిన తర్వాత ఒక మిరాకిల్ జరుగుతుంది. మీరు పెన్ను ఇచ్చారు, గురువు గారు చెప్పారు, అయినా సరే ఏ ఆలోచన క్రియేట్ చేసుకోలేదు. మీరు పెన్నుగానే చూశారు అంతే. ఇంతే, ఇదే జరుగుతుంది. మీరు 1,00,000 చెప్పారు, ఇది అద్భుతమైన పెన్ను, ఇది సాక్షాత్ పరమశివుడు నాకు ప్రసాదించింది పెన్ను అండి, సరే ఇవ్వండి రాసిస్తాను. ఇది జాగ్రత్త చూసుకో, నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్, భలేవారి మీద. మీ భాష మారిపోతుంది, ఎవ్రీథింగ్ మారిపోతుంది. మీరు దాన్ని అపురూపమైనది ఇస్తే, ఇది పోతే మీరు పోతారు. పెన్నుగా చూశారు.
మనిషిని మనిషిగా చూశారు, ఉన్నది ఉన్నట్టుగా చూశారు, యథాస్థితిలో అన్నిటిని ఉన్నది ఉన్నట్టుగా చూడడం వల్ల మీరు ఎట్లుండాలని అట్లున్నారు అంతే. ఇలా చూసే మనస్సు ఎప్పుడట్లా ప్రశాంతం, ఏ అలజడి లేదు. ఉదయం ఎట్లున్నారో మామూలుగా ఉదయం అందరు ఫ్రెష్గా ఉంటారు, మధ్యాహ్నం కొంచెం డిస్టర్బ్ అవుతారు, రాత్రి అయితే చికాకు పడతారు. నేను 2009 నుంచి ఉదయం ఎట్లున్నానో మధ్యాహ్నం అట్లే, సాయంత్రం అట్లే, రేపట్లే, ఎల్లుండట్లే. ఎందుకు? నేను ఏ ఆలోచన క్రియేట్ చేసుకోవట్లే. తద్వారా ఎవరు చేసినా నేను ఊరికే కోపం నటిస్తా. ప్రపంచంలో కోపం నటించడం అవసరం, పని జరగాలి కదా. మరి ఏంది అట్లా పెట్టినావు పిచ్చులాగా? ఉత్తదే, ఏం తీసుకోరు అసలు. నా తిట్టులో ఏ బలం లేదని తెలుస్తూనే ఉంటుంది. నిజంగా ఆక్రోషం వస్తే మీరు అందమైన భాషలో తిట్టలేరు సార్. మీ మనసు కక్కావికలం అయిపోతుంది, మీ నాలుక లయ తప్పుతుంది, షివరింగ్ వచ్చేస్తుంది. బికాజ్ లోపల ఆలోచన ఊపుతుంది మిమ్మల్ని. అట్లా ఊపే ఆలోచనలు ఏమీ లేవు, అవసరానికి ఉపయోగపడే ఆలోచన ఉంది అంతే. మాట్లాడాలి, రికార్డ్ చేయాలి, అది అవసరం. అది నాది అంటే అదొక ఆలోచన, అది కిందేస్తే మన తలబల పడుతుంది. అది అయిపోయాడు అంతే. ప్రస్తుతం నేను వాడుకుంటున్నాను, ఇది ఎవరిది కాదు. ప్రస్తుతం నేను వాడుకుంటున్నాను. నిజంగా నా అవసరం తిరిగితే మీకు ఇచ్చేస్తాను, అలా నేను ఇచ్చేస్తున్నాను. నేను వాడుకుంటున్నాను మాత్రం ఇవ్వను. అంటే నేను వాడుకునేది నేను వేరే వాళ్ళకి ఏమి ఇవ్వను. స్వార్థం కాదు, ప్రస్తుతం నాకు ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడ్డానికి ఉంది, ఉపయోగించుకునేవాడు ఉన్నాడు ఇప్పుడు. అతనికి ఏం వ్యామోహం లేదు దాని మీద. నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత తీసుకుపో. అప్పటికి నీవు కాకుండా వేరే ఎవరిని వస్తే ఇచ్చేస్తాను కూడా. నాకు నీ మీద ఏమి లేదు, అంటే నీకే ఇవ్వాలని అట్లా ఏం లేదు. ఆ సమయానికి ఎవరు, అంత సింపుల్. నేను మంచి పాట చెప్పండి, అదంతా మీరు నేను చెప్పి ముగిద్దాం. నేను చెప్పింది మీకు కన్వే అయిందా? చాలా క్లారిటీ ఉంది. అంతే. మంచి పాట చెప్పండి ఏదన్నా. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మ. ఏ రాగము?
ఏదో వాయించినప్పటికప్పుడు అంతే. చివరికి ఒక మాట చెప్తే చెప్పండి, తర్వాత ముగిద్దాం. మీరు చెప్పిన దాంట్లో మాత్రం చాలా క్లారిటీగా నాకు అర్థమైంది. అంతే. ఆధ్యాత్మికత ఆలోచన కాదు, విచారము కాదు, విచారణ కాదు, ఆచరణ. ఆచరణ లేని ఆధ్యాత్మికత శూన్యం, నిరర్థకం. మెడపైన ఫిలాసఫీ ఉంది. ఈ ఫిలాసఫీ అంటే వేవేల ఆలోచనలు ఉన్నాయి. అందులో బ్రహ్మసూత్రాలు, బ్రహ్మవాక్యాలు, భగవద్గీత ఇదంతా మెడపైన ఉన్నాయి. ఆచరించే బాడీ ఒక్కటే తీసుకుంటుంది. ఒక్కటే సూత్రం దిగాలి కిందికి, అంతకంటే ఎక్కువ స్పేస్ లేదు. మనసులో లక్షల అడ్లు ఉండొచ్చు, గొంతు దిగేది ఒక్కటే, చిన్న బూంది ముక్క. అదే ఆచరిస్తుంది. సో స్పిరిచువల్ ఈజ్ ప్యూర్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ బోత్. జస్ట్ మానసికం ఉన్నదాన్ని ఫిలాసఫీ అంటున్నా నేను. నా డెఫినేషన్ ఇది. ఎవడైతే ఆచరిస్తూ చెప్తున్నాడో అది జ్ఞానం, నిజమైన ప్రవచనం. అట్లా. సరే, నమస్కారం.